హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీటీఎస్ డిఎస్సి 2024కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలో భాగంగా 500+ ఇంపార్టెంట్ బిట్స్ అనే సిరీస్ని కండక్ట్ చేసుకుంటున్నాం కదా. ఆ సిరీస్లో ఇది 16th వీడియో అండి. ఈ వీడియోలో మనం గణిత విద్యా విలువలు 5E అభ్యాసన నమూనా అనే టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాము. సో ఈ 500+ ఇంపార్టెంట్ బిట్స్ అనే సిరీస్ ఈ వీడియోతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందండి. టోటల్ సిలబస్ మీద 600 ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ 500+ ఇంపార్టెంట్ బిట్స్ అనే సిరీస్లో భాగంగా ఇవ్వడం జరిగింది. సో అన్నింటినీ బాగా యూటిలైజ్ చేసుకోండి. సో మ్యాక్సిమం వీడియోస్ చూస్తున్నప్పుడే నోట్ చేసుకుంటూ చదువుకోండి. సో మనము ఇప్పటిదాకా 16th వీడియోస్ కండక్ట్ చేసుకున్నాం కదా. సో ఇంకా ఈ వీడియోస్ని ఎవరైతే విజిట్ చేయలేదో వాటిని కూడా విజిట్ చేయండి. లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఓకేనా? ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్దాం. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఏంటంటే ఈ 500+ ఇంపార్టెంట్ బిట్స్ అనే సిరీస్ని కండక్ట్ చేస్తాను కదా. సో ఈ సిరీస్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. మన ఫస్ట్ బిట్, ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త యంగ్ వర్గీకరణ ప్రకారము విద్యా విలువలు. సో ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త అయినటువంటి యంగ్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు 3. గణిత ప్రయోజన విలువ, ఓకేనా, ఒక చింతనా సరళిగా గణితము. నెక్స్ట్ థర్డ్ వన్, గణితం యొక్క ఇతర విధులు. సో ఈ 3 కూడా యంగ్ వర్గీకరణ ప్రకారము విద్యా విలువలు. ఓకేనా? నెక్స్ట్ బిట్, బ్లాక్ హారెస్ట్ వర్గీకరణ ప్రకారము విద్యా విలువలేవి. సో మనకి బ్లాక్ హారెస్ట్ ప్రకారము విద్యా విలువలు 3. దృక్పథాలు, భావనలు, సమాచారము. బ్లాక్ హారెస్ట్ వర్గీకరణ ప్రకారము విద్యా విలువలు 3. దృక్పథాలు, భావనలు, సమాచారము. సో ధృభాష అని గుర్తుపెట్టుకోండి, ధృభాష. ఓకేనా? నెక్స్ట్ బిట్, స్కోర్లింగ్ వర్గీకరణ ప్రకారము విద్యా విలువలు. స్కోర్లింగ్ వర్గీకరణ ప్రకారము విద్యా విలువలు 4. దృక్పథాలు, భావనలు, సమాచారము, సామర్థ్యాలు. స్కోర్లింగ్ వర్గీకరణ ప్రకారము విద్యా విలువలు 4. దృక్పథాలు, భావనలు, సమాచారము, సామర్థ్యాలు. ఓకేనా? స్కోర్లింగ్ ధృభాషలాడే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. స్కోర్లింగ్, ధృ అంటే దృక్పథాలు, భా అంటే భావనలు, సా అంటే సమాచారము. ధృభాషలాడే దేన్ని కలిగి ఉన్నాడు? సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. ఓకేనా? నెక్స్ట్ బిట్, బ్రాస్లిచ్ వర్గీకరణ ప్రకారము విద్యా విలువలేవి. సో మనకి బ్రాస్లిచ్ వర్గీకరణ ప్రకారము విద్యా విలువలు 6. ఫస్ట్ వన్, అవగాహనలు, అభినందనలు, నైపుణ్యాలు, సమస్యలు, పద్ధతులు, దృక్పథాలు, అలవాట్లు. ఓకేనా? అవగాహనలు, అభినందనలు, నైపుణ్యాలు, సమస్యలు, పద్ధతులు, దృక్పథాలు, అలవాట్లు. ఇవి 6 కూడా బ్రాస్లిచ్ వర్గీకరణ ప్రకారము విద్యా విలువలు. ఓకేనా? నెక్స్ట్ బిట్, మున్నిక్ వర్గీకరణ ప్రకారము విద్యా విలువలేవి. మున్నిక్ వర్గీకరణ ప్రకారము విద్యా విలువలు 4. అవి ఏంటంటే ప్రయోజన విలువ, యూటిలిటేరియన్ వాల్యూ, సిద్ధపరిచే విలువ, ప్రిపరేటరీ వాల్యూ. థర్డ్ వన్, సాంస్కృతిక విలువ, కల్చరల్ వాల్యూ. ఫోర్త్ వన్, క్రమశిక్షణ విలువ, డిసిప్లినరీ వాల్యూ. మున్నిక్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు 4. ప్రయోజన విలువ, సిద్ధపరిచే విలువ, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ. ఓకేనా? నెక్స్ట్ బిట్, దేశాభివృద్ధిని సాధించగల గణితం మరువనిది అని అన్నవారు. సో దేశ పురోభివృద్ధిని సాధించగల గణితం మరువనిది అని అన్నవారు నెపోలియన్. దేశ పురోభివృద్ధిని సాధించగల గణితం పాత్ర మరువనిది అని అన్నది నెపోలియన్. ఓకేనా? నెక్స్ట్ బిట్, కూలివాడు కూలి లెక్క కట్టడము, వ్యాపారి వస్తువులను అమ్మటం, లాభ నష్టాలను లెక్కించడం అనేది ఏ గణిత విలువను సూచిస్తుంది? సో కూలివాడు కూలిని లెక్క పెట్టడం, వ్యాపారి వస్తువులను అమ్మడం ద్వారా వచ్చిన లాభ నష్టాలను లెక్కించడం అనేది ఏ గణిత విలువను చూపిస్తుందంటే ప్రయోజనాత్మక విలువ. సో మన నిత్య జీవితంలో గణితాన్ని ఉపయోగించుకుంటున్నామంటే దానికి ప్రయోజనాత్మక విలువ ఉన్నట్టే. సో ఇంకొకటి ఏంటంటే గణితానికి పొట్ట పోషించుకునే విలువ ఉంది. సో అది ఏ విలువకి సంబంధించింది అంటే ప్రయోజనాత్మక విలువకి. నెక్స్ట్,
ప్రకృతి అంతా గణితమయము. సో ప్రకృతి అంతా గణితమయము అనేది ఏ విలువను చూపిస్తుంది అంటే ప్రయోజనాత్మక విలువ. గుర్తుపెట్టుకోండి, ప్రకృతి అంతా గణితమయము. ఓకేనా, ఈ వాక్యం అనేది ఏ విలువను సూచిస్తుంది అంటే ప్రయోజనాత్మక విలువను. నెక్స్ట్ బిట్, గణితాధ్యయనం ద్వారా విద్యార్థులలో ఏకాగ్రత, సమయపాలన, పరిశుభ్రత, క్రమయుతం అలవర్చుకుంటారు. సో దీని ద్వారా పెంపొందించబడు విలువ ఏంటది? గణితాధ్యాయం ద్వారా విద్యార్థులలో ఏకాగ్రత, సమయపాలన, పరిశుభ్రత, క్రమయుతం అలవార్చుకుంటారు. సో దీని ద్వారా పెంపొందించబడు విలువ ఏంటంటే క్రమశిక్షణ విలువ, డిసిప్లినరీ వాల్యూ. నెక్స్ట్ బిట్, గణితం ఆధునిక నాగరికతకు అద్దం వంటిది అని పేర్కొన్నవారు. సో గణితం అనేది ఆధునిక నాగరికతకు అద్దం వంటిది అని పేర్కొన్నవారు లెబ్నిజ్. ఓకేనా. నెక్స్ట్ బిట్, ఆధునిక మానవుని కార్యకలాపాలైన వాణిజ్యము, పరిశ్రమలు, ప్రభుత్వ యంత్రాంగం మొదలగున వాటన్నింటినీ గణిత శాస్త్ర తర్కం ప్రకారము ప్రదర్శించవచ్చును అని పేర్కొన్నవారు ఏంటది? ఆధునిక మానవుని కార్యకలాపాలైన వాణిజ్యము, పరిశ్రమలు, ప్రభుత్వ యంత్రాంగం మొదలగున వాటన్నింటినీ గణిత శాస్త్ర తర్కం ప్రకారము ప్రదర్శించవచ్చును అని పేర్కొన్నవారు స్మిత్. ఓకేనా. నెక్స్ట్ బిట్, పరిసరాలలో గణితము. సో పరిసరాలలో గణితము ఏ విలువను సూచిస్తుంది? సాంస్కృతిక విలువను. సో ప్రకృతి అంతా గణితమయము ఏ విలువను సూచిస్తుంది? ప్రయోజన విలువ. పరిసరాలలో గణితం ఏ విలువను సూచిస్తుంది? సాంస్కృతిక విలువ. డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ బిట్, తాజ్మహల్ అందంగా ఉండడానికి కారణము గణిత శాస్త్ర సూత్రాలే. ఇది ఏ విలువను సూచిస్తుంది? సో తాజ్మహల్ అనేది అంత అందంగా ఉండడానికి కారణం ఏంటంటే అది గణిత సూత్రాల ఆధారంగానే నిర్మించబడింది. అది సో తాజ్మహల్ అనేది గోల్డెన్ రేషియో ఆధారంగా నిర్మించబడింది. కాబట్టి ఇక్కడ ఇది ఏ విలువను సూచిస్తుంది అంటే సాంస్కృతిక విలువను. ఓకేనా. నెక్స్ట్ బిట్, విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో బోధించే గణితం ప్రాథమికోన్నత పాఠశాల గణితం అభ్యసించుటకు మూలాధారమై ఉంటుంది. ఇక్కడ పెంపొందించబడే విలువ ఏంటంటే సన్నాహక విలువ. అంటే ఏంటంటే ఓకేనా, ప్రైమరీ స్టేజ్లో నేర్పించే మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో అది హయ్యర్ స్టడీస్కి వెళ్ళే కొలది ఫౌండేషన్లా యూజ్ అవుతుంది. అంటే ఫ్యూచర్కి ముందుగానే మనం వీడిని ఏం చేస్తాం? ప్రిపేర్ చేస్తాం, సన్నాహం చేస్తున్నాం. కాబట్టి ఇది ఏ విలువను సూచిస్తుంది? సన్నాహక విలువ లేదా సిద్ధపరిచే విలువ అని కూడా అనొచ్చును. నెక్స్ట్ బిట్, విద్యార్థికి ఉన్నత విద్యాభ్యాసానికి సంసిద్ధుల్ని చేసే గణిత విలువ. విద్యార్థిని ఉన్నత గణితాభ్యాసానికి సంసిద్ధుల్ని చేసే గణిత విలువ సన్నాహక విలువ లేదా సన్నాహ విలువ లేదా సిద్ధపరిచే విలువ. ఓకేనా. నెక్స్ట్ బిట్, జ్యామితి బలీయమైనది, కళతో కలిస్తే దానికి ఎదురు లేదు అని అన్నవారు. సో జ్యామితి అనేది బలీయమైనది, కళతో కలిస్తే దానికి ఎదురు లేదు అని అన్నవారు యూరిపీడస్. ఓకేనా. నెక్స్ట్ బిట్, సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతము అని అన్నవారు ఏంటది? సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతము అని అన్నవారు లెబ్నిజ్. ఓకే. నెక్స్ట్ బిట్, లలిత కళల అభివృద్ధికి గణితమే ఆధారము. ఈ వాక్యం గణితం యొక్క ఏ విలువను సూచిస్తుంది? సో లలిత కళల అభివృద్ధికి గణితమే ఆధారం అంట. సో ఈ వాక్యం అనేది గణితం యొక్క ఏ విలువలు సూచిస్తుంది? లలిత కళలు, కళ. సో లలిత కళలు అనేవి కళలకు సంబంధించింది కాబట్టి ఇది కళాత్మక విలువను సూచిస్తుంది. నెక్స్ట్, సమాచార విలువకు గల మారు పేరు. సమాచార విలువనే మనం ఏమంటామంటే వృత్తాంత విలువ అని కూడా అంటాము. సమాచార విలువ గల మారు పేరు వృత్తాంత విలువ. నెక్స్ట్ బిట్, జనాభా లెక్కలు, అటవీ సంపద, అక్షరాస్యతా శాతము, బంగారం ధర మొదలగునవి ఏ గణిత విలువకు చెందినవు అంటే సమాచార విలువలు. జనాభా లెక్కలు, అటవీ సంపద, అక్షరాస్యత, బంగారం ధర ఇవన్నీ కూడా సమాచారాలే కదా. సో సమాచారాలకు సంబంధించినది కాబట్టి గణితం యొక్క ఏ విలువకు చెందింది అంటే సమాచార విలువ లేదా వృత్తాంత విలువ. ఓకేనా. నెక్స్ట్ బిట్, ఫజిల్స్, రీడిల్స్ తయారు చేయడానికి కాల్పనిక శక్తి, సృజనాత్మకత కావాలి. ఫజిల్స్, రీడిల్స్ తయారు చేయడానికి మనకేం కావాలి? కాల్పనిక శక్తి, సృజనాత్మకత అంటే ఇమాజినేషన్ పవర్, క్రియేటివిటీ కావాలి. అయితే ఈ ఫజిల్స్, రీడిల్స్ అనేవి గణితం యొక్క ఏ విలువను కలిగి ఉన్నాయి? సో ఫజిల్స్, రీడిల్స్ అనేవి గణితం యొక్క మనోరంజక విలువను, రీక్రియేషనల్ వాల్యూని కలిగి ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ బిట్, ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. సో 1 into 1 1, 11 into 11 121. ఓకేనా. 111 into 111. ఓకే. 1 2 3
1 1 2 3 2 1. నెక్స్ట్ 1111 ఇంటూ 1111 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 3 2 1. సో ఇక్కడ మనం ఈ ప్యాటర్న్ అనేది ఏ విలువను కలిగి ఉంది అంటే కళాత్మక విలువను. సో ఈ ప్యాటర్న్ చూడగానే మన కంటికి ఏదో ఒక తెలియని ఆనందం, ఓకే ఇలాంటి ప్యాటర్న్స్ కూడా ఉంటాయా. సో నెక్స్ట్ ఏమి నెంబర్ నెక్స్ట్ని అంటే నెక్స్ట్ 4 1s తీసుకున్నాం కదా, 5 1s ఇంటూ 5 1s చేస్తే ఏమొస్తుంది. సో అలా అనమాట, ఒక క్యూరియస్ని మనకు కల్పిస్తుంది. సో ఇటువంటి నమూనాలన్నీ కూడా కళాత్మక విలువకు సంబంధించినది. మనకి ఈ ఉదాహరణ ఇచ్చి ఈ ఉదాహరణ అనేది దేని సూచిస్తుంది? ఆప్షన్ 1 క్రమము, ఆప్షన్ 2 నమూనా, ఆప్షన్ 3 నిర్మాణము, ఆప్షన్ 4 స్వరూపం అంటే నమూనాను సూచించుకోవాలి. సో ఈ గణిత నమూనా ఏ విలువను సూచిస్తుంది అంటే కళాత్మక విలువను సూచిస్తుంది అని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ బిట్ 5E అభ్యాసన నమూనాను రూపొందించినది. సో 5E అభ్యాసన నమూనాను రూపొందించిన వారు రోజర్స్ బేబీ అతని అనుచరులు. సో రోజర్స్ బేబీ అతని అనుచరులు. నెక్స్ట్ బిట్ 5E నమూనాను రూపొందించిన సంవత్సరము. సో 2001లో ఈ 5E నమూనాను రూపొందించడం జరిగినది. సో 5E నమూనాను రూపొందించిన సంవత్సరము 2001. ఓకేనా. నెక్స్ట్ బిట్ 5E నమూనాలో మొదటి E దేనిని సూచిస్తుంది? 5E నమూనాలో మొదటి E ఎంగేజ్ నిమగ్నం అవ్వటాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ 5E నమూనాలో రెండవ E దేనిని సూచిస్తుంది? సో 5E నమూనాలో రెండవ E ఎక్స్ప్లోర్ శోధించడాన్ని లేదా అన్వేషించడాన్ని సూచిస్తుంది. 5E నమూనాలో మూడవ E దేని సూచిస్తుంది అంటే ఎక్స్ప్లెయిన్ వివరించడాన్ని సూచిస్తుంది. ఓకేనా. 5E నమూనాలో మూడవ E దేని సూచిస్తుంది? ఎక్స్ప్లెయిన్ వివరించడాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 5E నమూనాలో నాలుగవ E దేని సూచిస్తుంది? విశదీకరించడము. సో విశదీకరించడం అంటే ఎలాబరేట్ని సూచిస్తుంది. 5E నమూనాలో నాలుగవ E ఎలాబరేట్ని సూచిస్తుంది. 5E నమూనాలో ఐదవ E దేన్ని సూచిస్తుంది అంటే విలువ కట్టడము, మూల్యాంకనం చేయటాన్ని సూచిస్తుంది. ఓకేనా. 5E నమూనాలో ఐదవ E దేని సూచిస్తుంది? మూల్యాంకనం చెయ్యటము. ఓకేనా. ఇవాల్యుయేట్ విలువ కట్టడాన్ని సూచిస్తుంది. ఓకేనా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 5E నమూనాలో ఫస్ట్ E ఎంగేజ్, సెకండ్ E ఎక్స్ప్లోర్, థర్డ్ E ఎక్స్ప్లెయిన్, ఫోర్త్ E ఎలాబరేట్, ఫిఫ్త్ E ఇవాల్యుయేట్. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే యంగ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఇవాల్యుయేషన్. ఓకేనా. యంగ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఇవాల్యుయేట్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ బిట్ చిన్న చిన్న కృత్యాల ద్వారా అభ్యాసన ఫలితానికి కావలసిన విధంగా అభ్యాసకులను తయారు చేయటము ఏ దశ యొక్క ముఖ్య ఉద్దేశము అంటే 5E ప్రకారము చిన్న చిన్న కృత్యాల ద్వారా అభ్యాసన ఫలితానికి కావలసిన విధంగా అభ్యాసకులను తయారు చేయటము ఏ దశ యొక్క ముఖ్య ఉద్దేశము అంటే నిమగ్నం అవ్వటము, ఎంగేజ్ అనే దశకు సంబంధించినది. ఓకేనా. నెక్స్ట్ బిట్ కొత్త అనుభవాలను అభ్యాసకులు పొందు దశ. సో కొత్త అనుభవాలను అభ్యాసకులు ఏ దశలో పొందుతారంటే ఎక్స్ప్లోర్ శోధించటము, అన్వేషించడం అనే దశలో పొందుతారు. కొత్త అనుభవాలను పొందు దశ ఎక్స్ప్లోర్ శోధించటము, అన్వేషించడం అనే దశలో పొందుతారు. ఓకేనా. నెక్స్ట్ బిట్ ఏ దశలో అభ్యాసకులందరూ విచారణా ప్రక్రియను ఉపయోగించి తమ శోధనతో బోధన అభ్యాసన ప్రక్రియను కొనసాగిస్తారు. సో ఏ దశలో అభ్యాసకులందరూ విచారణా ప్రక్రియను ఉపయోగించి తమ శోధనతో బోధన అభ్యాసన ప్రక్రియను కొనసాగిస్తారంటే ఎక్స్ప్లోర్ శోధించటము అనే దశలో. ఓకేనా. నెక్స్ట్ బిట్ ఏ దశలో అభ్యాసకులందరూ శోధనా దశలో పొందిన అనుభవాలను వివరించే అవకాశాన్ని ఇవ్వాలి. సో ఏ దశలో అభ్యాసకులందరికీ శోధనా దశలో పొందిన అనుభవాలు ఏవైతే ఉంటాయో వాటిని వివరించే అవకాశం ఇవ్వాలి అంటే మూడవ దశలో. ఓకేనా. మూడవ దశలో ఎక్స్ప్లెయిన్ అనే దశలో మనకి వాళ్ళకి వివరించడానికి అవకాశం ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ దశలో అభ్యాసకులు తాము నేర్చుకున్న భావాలను సంబంధిత ఇతర భావాలతో అనుసంధానిస్తూ నిత్య జీవితానికి అన్వయించుకునే విధంగా విశదీకరిస్తారు. అంటే చూడండి, అభ్యాసకులు తాము నేర్చుకున్న నాలెడ్జ్ సంబంధించి సంబంధిత భావాలను ఇతర భావాలతో అనుసంధానం చేస్తారంటే కనెక్ట్ చేసుకుంటూ నిత్య జీవితంలో ఉపయోగించుకునే విధంగా విశదీకరిస్తారంటే నాలుగవ దశ ఎలాబొరేట్ విశదీకరించే దశ. ఓకేనా. నెక్స్ట్ బిట్ 5E అభ్యాసనలో చివరి E దేనిని సూచిస్తుంది? ఇవాల్యుయేట్ మూల్యాంకనం చేయడాన్ని సూచిస్తుంది. 5E
అభ్యాసనలో చివరి దేన్ని సూచిస్తుంది? ఇవాల్యుయేట్ మూల్యాంకనం చేయటాన్ని సూచిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్, అభ్యసించిన భావాలు జ్ఞానాన్ని అభ్యాసకులు ఎంతవరకు అభివృద్ధి చేసుకున్నారో ఉపాధ్యాయుడు మదింపు చేయు దశ. సో అభ్యసించిన భావాలు జ్ఞానాన్ని అభ్యాసకులు ఎంత మేరకు అభివృద్ధి పరుచుకున్నారో ఉపాధ్యాయుడు మదింపు చేయు దశ ఇవాల్యుయేట్ మూల్యాంకనం చేయు దశ అంటే 5వ దశ. ఓకేనా. నెక్స్ట్ బిట్, 5Eలో చివరి నుండి 2వ దేన్ని సూచిస్తుంది? 5Eలో చివరి నుంచి 2వ అంటే చివరి నుంచి 2వది అంటే ఏంటి? 4వ దశ. 4వ దశ ఎలాబొరేట్ విశదీకరించడాన్ని సూచిస్తుంది. ఓకే. నెక్స్ట్ బిట్, 5E పద్ధతిలో చివరి నుండి 3వ దేనిని సూచిస్తుంది? సో 5E నమూనాలో చివరి నుంచి 3వ అన్న పైనుంచి మొదటి అన్నా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ వివరించడాన్ని సూచిస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం బిట్స్ అడిగితే 5E నుంచి ఈ విధంగానే అడుగుతాడు. నెక్స్ట్ 5E నమూనాలో 2వ దేన్ని సూచిస్తుంది? సో 5E నమూనాలో 2వ కింద నుంచా పైనుంచి అని చెప్పలేనప్పుడు మనం పైనుంచే తీసుకోవాలి. ఓకేనా. 5E నమూనా ప్రకారము 2వ దేన్ని సూచిస్తుంది అంటే శోధించటము, ఎక్స్ప్లోర్. ఓకేనా. బట్ కింద నుంచి అంటే మనం కింద నుంచి లెక్క పెట్టుకోవాలి. సో పైనుంచి అంటే పైనుంచి ఏమి మెన్షన్ చేయకపోతే మనం పైనుంచే కన్సిడర్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ బిట్, 5Eలో లేని ఈ. సో ఈ బిట్కి సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. 5Eలో లేని ఈ. ఓకేనా. ఆప్షన్ 1 ఎంగేజ్, ఆప్షన్ 2 ఎక్స్ప్లోర్, ఆప్షన్ 3 అసెస్మెంట్, ఆప్షన్ 4 ఎలాబొరేట్. 5Eలో లేని ఈ ఏంటని చెప్పేసి కామెంట్ చేసేయండి. సో ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. సో ఈరోజుతో మనకి 500+ ఇంపార్టెంట్ బిట్స్ అనే సిరీస్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఈ 500+ ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించి మీకు ఏమైనా కామెంట్స్ చేయండి. ఈ సిరీస్ అనేది ఎలా ఉంది ఏంటి, అదేవిధంగా నెక్స్ట్ వేటికి సంబంధించిన బిట్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. సో అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.